హలో, హాయ్. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. నేను మీ నర్షీడ్ని. రైతు సోదరులారా, మీరు చూస్తున్న పొలము ఒకసారి గమనించండి. ఆ మిరప తోటని. ఇది వచ్చేసి దగ్గరగా 170 రోజుల పైరు. 170 రోజుల పైరు అంటే సుమారుగా 6 నెలలకి ఒక 10 రోజులు తక్కువ. ఒకసారి ఈ మిరప తోటను చూడండి. ఇది వచ్చేసి జోగులాంబ, గద్వాల్ జిల్లా, మానపాడు మండలం, నారాయణపురం అనే గ్రామంలో పల్లి నరేంద్ర రెడ్డి వేశాడు 2 ఎకరాలన్నర. ఇది వచ్చేసి వెరైటీ వచ్చేసి రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది. ఒకసారి మీరు ఆ మిరప తోటని గమనించండి ఎలా ఉందో. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 170 రోజుల పైరుకి రైతు సోదరులారా, ఇప్పటి వరకు అయితే బొబ్బర ముడత అనేది ఏమీ ఆశించలేదు. మేమైతే ఈ తోట మొత్తం తిరిగి చూసాము 2 ఎకరాలన్నర. ఈ 2 ఎకరాలన్నరలో ఈ 170 రోజుల కాలంలో ఎక్కడా కూడా బొబ్బర ముడత అనేది లేదు. అయితే ఈ ఆది అనే మిరప విత్తనం ఇప్పటికి దగ్గరగా మేము ఒక 30 నుంచి 34 క్వింటాలు అలా కాసింది అనుకుంటున్నాము. రైతు అయితే 30 క్వింటాలు వచ్చిద్దన్నా, 30 క్వింటాలు తక్కువ రాదు అని అన్నాడు. మేమైతే 30 కాదన్నా 30 నుంచి 34 క్వింటాల మధ్యలో 32 రావచ్చు, 33 రావచ్చు, చెప్పలేము. అయితే కాయ సైజు కాయ బరువు బాగున్నది. కాయల గింజలు ఎక్కువ ఉండటం వల్ల, తూకాలు ఎక్కువ రావటం వల్ల దిగుబడి రావడానికి అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. ఈ మిరప తోటని మీరు కనుక చూడాలి అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. రేపు సోమవారం ఈరోజు మిరప తోట చూపిస్తున్నాము. ఈరోజు వచ్చేసి శనివారం, అంటే రేపు ఆదివారం వెళ్ళింది. సోమవారం ఉదయం 11 గంటల కాంచి రైతుల సందర్శనార్థం చూపించడం జరుగుతుంది. అంటే చేను ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ 170 రోజుల పైరు చూపించడానికి. అసలు 170 రోజులు అంటేనే మిరప తోట దాదాపుగా అంతిమ స్టేజీకి వచ్చిందని మనం అనుకోవాలా. అంతిమ స్టేజీకి వచ్చినా కానీ ఎక్కడా కూడా ఈ మిరప తోటలో బొబ్బర అనేది లేదు. ఇప్పుడిప్పుడే లైట్గా నల్లి అయితే అటాక్ అవుతుంది. నల్లి రాలేదని చెప్పను, ఇప్పుడిప్పుడే నైట్కి అయితే అటాక్ అవుతుంది. అంటే 170 రోజుల తర్వాత నల్లి రావడం మొదలుపెట్టింది. అంటే 170 రోజులకే దాదాపుగా 33 క్వింటాల నుంచి 34 క్వింటాలు కాసి ఉంది. అంటే మనకి ఎప్పుడైనా సరే మిరప తోట 120 రోజులు 130 రోజుల వరకే బాగుంటుంది. మిరప తోట 130 రోజులు దాటిందంటే కాపు కాసిన 30 క్వింటాలు కాసిన తర్వాత చేను సహజంగా తిరిగిపోవడం జరిగిద్ది. అయితే ఈ చేను ఒకసారి మీరు గమనించండి. ఆ కాయలు చూస్తున్నారు కదా, చూడండి. అయితే ఈ 30 క్వింటాల్లో మాకైతే ఎక్కడా కూడా ఒక్క తాలుగాయ కూడా కాని రాలేదు. అది మాకు నచ్చిన విషయం. ఈ ఆది అనే మిరప విత్తనంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తాలుగాయ శాతం అనేది చాలా తక్కువ. 30 క్వింటాలకి 1 క్వింటా కూడా తాలుగాయ అయిద్దో కాదు అనేసి మాకు అనుమానం ఉంది. ఎందుకంటే రైతుకు ప్రథమంగా కావాల్సింది ఏంటంటే బొబ్బరిని తట్టుకోవాలా, తాలుగాయ శాతం 0 ఉండాలి. అంటే తాలుగాయ అనేది 30 క్వింటాలకి 1 క్వింటా కూడా కాదు. ఈ 2 ఉద్దేశం కారణంగా మనం మిరప తోట అయితే రేపు సోమవారం చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ కాపును చూస్తున్నారు కదా, కాపు కిందనే పడింది. చూడండి కాసి ఎలా కింద కొంగిందో. కాయ రంగు అయినా మంచి క్వాలిటీగా బాగుంది. ఏదైనా రైతు సోదరులారా, మీరు మంచి విత్తనం, నాణ్యమైన విత్తనం నాటుకోవాలి అంటే రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది నాటుకోండి. మీకు మంచి దిగుబడులు రావడానికి బాగా అవకాశం ఉంది. ఎందుకంటే నేను చెప్పడం ఎందుకు జరుగుతుందంటే దీని గురించి మీకు ఇంతలా, ఈ 170 రోజుల పైరుకి ఇంతవరకు బొబ్బెర రాలా. ఇప్పుడే ఒక 2-3 రోజుల నుంచే కొద్దిగా నల్లి తగులుతున్నట్టు అనిపిస్తుంది. అంటే 170 రోజుల వరకు కూడా బొబ్బెర నల్లి రాలేదు అంటే ఆ మిరప తోటను ఒకసారి చూడండి ఎలా ఉందో. మామూలుగా అయితే ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలకి, విపరీత వ్యతిరేకత వాతావరణ పరిస్థితుల్లో కూడా బొబ్బరిని తట్టుకొని నల్లిని అధిగమించి 34 క్వింటాలు మిరపకాయలు కాయటం అంటే అది మామూలు విషయం కాదు. ఇంత వ్యతిరేకత వాతావరణ పరిస్థితుల్లో కూడా అంత దిగుబడి ఇచ్చింది అంటే ఒకసారి మనం చూడండి. ఇక్కడ మన కాయ రంగు ఉందా, సైజు ఉందా, పొట్టా కురసా అని కాదు.
అదే వాతావరణం కనుక సక్రమంగా అంతా బాగుంటే కాయ ఇంకా సైజు రావడానికి బాగా ఇంకా అవకాశం ఉండేది, తోట ఇంకా పెరగడానికి బాగుండేది. ఈ సంవత్సరం విపరీత వానలకు కూడా ఆ బొబ్బెరని నల్లిని అంతా తట్టుకుంది అంటే ఆ విత్తనం గొప్పతనం అనేది మనం ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరులారా. మీరు ఈ మిరపదాట చూడాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి ఫోన్ చేయండి. రేపు సోమవారం మేము మీకు ఈ మిరప చేను చూపించడం అయితే జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా, అంటే దగ్గర 4 గంటలు రైతు సందర్శనార్థం ఉంచబడను. మీకు ఇక్కడికి వస్తే అన్నం, మంచినీళ్ళు, మీ కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జోగులాంబ, గద్వాల్ జిల్లా, మానపాడు మండలం, నారాయణపురం గ్రామం, పల్లి నరేంద్రారెడ్డి రైతు పేరు. మీకు కనుక మన మిరపతోట నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో చెప్పొచ్చు. అలాగే ఎప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి వచ్చేసి డిస్ట్రిబ్యూటర్లు మన కర్నూలులో శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారు, నంద్యాల వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు. విత్తనం కావాలి అంటే మీరు కర్నూలులో శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారి దగ్గర తీసుకోవచ్చు. మీరు కొంచెం దూరం అనుకుంటే మీకు అందుబాటులో అక్కడ నంద్యాలలో వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి కాడ తీసుకోవచ్చు. ఇదైతే మీరు ఖచ్చితంగా ఇది నాటుకోవాల్సిన విత్తనం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైబ్రిడ్లు నాటుకొని అంతంత పెట్టుబడులు పెట్టి వాతావరణం సహకరించక ఇబ్బంది పడే కాడికి రేటు తక్కువలో, అధిక పెట్టుబడి తక్కువలో అధిక దిగుబడులు, మంచి నాణ్యమైన నమ్మకమైన విత్తనం కావాలి అంటే ఈ రోజ్లీన్ వారి ఆది మిరప విత్తనాలే మీరు నాటుకోండి. మీరు చూస్తున్నారు కదా తోటని, మీకు ఎక్కడైనా ఇప్పుడు మీరు చూస్తున్న తోటలో ఎక్కడైనా మీకు బొబ్బెర ముట్ట కానొచ్చిందా? మీరు చూస్తున్న కాయలకి మచ్చ కానీ తాలుగాయ కానీ ఏమైనా కనపడుతుందో ఒక్కసారి చూడండి. మీరు ఇలా కాదు, రేపు అసలు చేనుకే వచ్చి చూడండి. సోమవారం, ఈరోజు వచ్చేసి శనివారం, రేపు ఆదివారం, రేపు ఒక్కరోజే ఆగి సోమవారం ఉదయం 11 గంటలకల్లా మీరు కనుక వస్తే మీరు మిరపదాటనే లైవ్లో చూడవచ్చు. మీకు మిరపదాటనే చూపిస్తాము. ఎందుకంటే 170 రోజుల పైరు కూడా ఎప్పటికీ బొబ్బర ముడత రాలేదు అంటే మనం ఒక్కసారి దీన్ని ఆలోచించాల్సిన విషయం. మీరు రైతు సోదరులు అక్కడ మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. 170 రోజుల పైరుకి ఇంతవరకు బొబ్బర రాలేదు, నల్లి రాలేదు అని చెప్పను. ఇప్పుడే గత 4-5 రోజుల నుంచి, అంటే మొన్న 1వ తారీఖు నుంచే నల్లి లైట్గా అటాక్ అవ్వడం అయితే మొదలైంది. ఎందుకంటే మిరపదాట 30 క్వింటాలు కాసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే వాతావరణం మారిపోయిన తర్వాత మిరపదాట కూడా తిరిగిపోతూ ఉంటుంది. దాని కారణంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా రైతు సోదరులారా, మీరు ఖచ్చితంగా ఈ మిరపదాటను చూడాలా, చూసి మీరు ఈ విత్తనమే నాటుకోవాలా. నాణ్యమైన విత్తనం, నమ్మకమైన విత్తనం, అధిక దిగుబడులు రావడానికి మంచి అవకాశం ఉన్నది ఈ ఆది అనేది. చూస్తున్నారు కదా, చూడండి కాయలు ఎలా ఉన్నాయి చెట్టు నిండా.